సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు. మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా ₹1 కోటి నగదు పారితోషికం ఆనరబుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా ఆశీస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్. అదిగో తెర మీద కనిపిస్తోంది. మరి మనందరి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల చప్పట్లే. సన్మానాలు, పారితోషికాలు, అవార్డులు, రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రేమా రాజేశ్వరి మేడం గారు మన పోలీస్ పథకాల అవార్డులను ఆహ్వానిస్తారు. డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ రేమా రాజేశ్వరి ఐపీఎస్ మేడం. Honorable Chief Minister of Telangana and all the distinguished guests present here, a very good morning. On this momentous occasion of 79th Independence Day, Telangana Police is proud to announce 3 categories of awards recognizing distinguished service and bravery of our police officers. First category, President's Medal for Distinguished Service, awarded for long and especially distinguished record of service for over 21 years in the police service. Dr. Soumya Mishra, a 1994 batch IPS officer, DG Prisons and Correctional Services. Dr. Soumya Mishra. Shri Devendra Singh Chauhan, a 1997 batch IPS officer, Principal Secretary and EVO, Commissioner of Civil Supplies, awarded President's Medal for Distinguished Service on the occasion of Republic Day 2024. Shri Devendra Singh Chauhan. ముఖ్యమంత్రి గారు ఇందాక వారి సందేశంలో ప్రస్తావించారు. Shri Sanjay Kumar Jain, a 1997 batch IPS officer, Additional DGP, Telangana State Special